ఛానల్ దివ్యాస్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. మీరు నా లాస్ట్ వ్లాగ్ చూసినట్లయితే వీళ్ళైతే ఒరిస్సా నుండి వచ్చినారు. వాళ్ళతో పాటు మేము వాళ్ళకి కొన్ని ప్లేసెస్ చూపించడానికైతే స్టార్ట్ అయిపోయినాము. మేము లాస్ట్ టైం శ్రీశైలం అవంతా తిరిగాము. మీకు కూడా చూపించాను, యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. అండ్ మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు మేము ఇంకొక ట్రిప్ కి అయితే స్టార్ట్ అయిపోయినాము. అందులో ఫస్ట్ అయితే మన కడప నుండి కొన్ని ప్లేసెస్ చూసుకుంటూ పోదామని చెప్పి ఫస్ట్ లలిత పంచాయతన టెంపుల్ అయితే చూడడానికి అయితే వచ్చినాం అనమాట, వాళ్ళకి చూపించడానికి. నాకైతే ఇది చాలా పీస్ఫుల్ టెంపుల్, పీస్ఫుల్ ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది విత్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఎన్ని చెట్లు ఉంటాయంటే అన్ని చెట్లు ఉంటాయి. చాలా అంటే చాలా ఇష్టం నాకైతే. కడపలో ఉన్న వాళ్ళు మాక్సిమం ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు, అందరూ విజిట్ చేసి ఉంటారు. ఎవరికి ఎంత ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. అండ్ ఈ టెంపుల్ కి వచ్చేసరికి ఇంకా ఇది కొంచెం ఊరికి అవుట్స్కట్స్ లో అయితే ఉంటది టెంపుల్. చాలా పీస్ఫుల్ గా ఉంటది. అండ్ ఫస్ట్ మనం పోతూనే కొన్ని స్టెప్స్ లోపలికి వెళ్తే మనకి శివ స్టాచ్యూ అయితే ఉంటారనమాట. స్వామి హిమాలయస్ లో ధ్యానం చేస్తూ ఉన్నట్లుగా ధ్యాన ముద్రలో అయితే దేవుడు ఉంటారు. ఇంకా పైకి వెళ్తే మనము సెకండ్ ఫ్లోర్ లో మెయిన్ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. అమ్మవారు ఉంటారు, ఇంకా నలుగురు దేవుళ్ళు కూడా ఉంటారు. ఇంకా కింద వచ్చి శివయ్య మాత్రమే ఉంటారు ధ్యాన ముద్రలో. ఇక్కడ ధ్యానం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు కూర్చొని ప్రశాంతంగా. ఇంకా అటు సైడ్ మనకి బుక్స్ అయితే దొరుకుతాయి, కావాలన్న వాళ్ళు అవి కూడా తీసుకోవచ్చు. ఇంకా పైకి వెళ్తే మాత్రం ఇది టెంపుల్ అన్నమాట. టెంపుల్ ప్లేస్ ఇది కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటది. వీడియో మాత్రము ఇక్కడ దాకే ఆలో, అమ్మవారిని అయితే అలో లేదు అని అయితే చెప్తున్నారనమాట. టెంపుల్ కి వచ్చేసరికి లలిత పంచాయతన టెంపుల్. పంచాయతన అని ఎందుకంటారంటే పంచ మీన్స్ 5 అనమాట. 5 స్వాములు ఉంటారు, 5 దేవుళ్ళు ఉంటారు. ఈ పంచాయతన పూజ ఎక్కడి నుండి వచ్చిందంటే ఆది శంకరాచార్యులు డిస్కవర్ చేసినారనమాట. లలిత పంచాయతనం అని ఎందుకుందంటే మెయిన్ స్వామి వచ్చి లలితాంబికా దేవి కాబట్టి, లలిత అమ్మవారు కాబట్టి మెయిన్ దేవత లలిత పంచాయతన టెంపుల్. ఇందులో శివుడు, విష్ణువు, గణపతి, సూర్య భగవానుడు అండ్ లలిత అమ్మవారు. లలిత అమ్మవారు మెయిన్ కాబట్టి లలిత పంచాయతన టెంపుల్ అని అంటారు. అదే శివుడు మెయిన్ అయితే శివ పంచాయతన టెంపుల్ అంటారు. అదే విష్ణువు మెయిన్ అయితే విష్ణు పంచాయతన టెంపుల్ అని అయితే అంటారంట. ఇక్కడ మన కడపలో కట్టింది మాత్రము లలిత అమ్మవారు మెయిన్ ఐడల్ గా పెట్టారు కాబట్టి, మెయిన్ విగ్రహం శక్తి రూపం కాబట్టి లలిత పంచాయతన టెంపుల్ అనే పేరైతే ఇది ఉంది. ఇది చిన్మయ మిషన్ వాళ్ళు కట్టినారనమాట. అండ్ ఇక్కడైతే చాలా బాగుంటుంది ప్లేస్, విజిట్ చేయండి ఖచ్చితంగా. అండ్ అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ చుట్టుపక్కల ఫస్ట్ శివయ్య ఉంటారు, తర్వాత గణపతి, తర్వాత సూర్య భగవానుడు, విష్ణుదేవుడు, లలిత అమ్మవారు. ఈ 5 స్వాములైతే అక్కడ మనకైతే కనిపిస్తారు. చాలా బాగుంటారు దేవుళ్ళు కూడా చూడడానికి. అండ్ మనం అక్కడ వెళ్ళి కూర్చుని ఆ ప్లేస్ కానీ, ఈ చెట్లలో మొత్తము ఈ స్మెల్, ఆ ఆక్సిజన్ పీల్చుకుంటే మనసుకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటది. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎప్పుడన్నా మనసు బాగాలేనప్పుడు కానీ, ఎప్పుడన్నా వెళ్ళాలన్నప్పుడు కానీ ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. జనాలు ఉన్నప్పుడు రష్ టైమ్స్ లో కంటే నార్మల్ టైమ్స్ లో పీస్ఫుల్ గా పోతే ఇంకా చాలా బాగుంటుంది. దసరా టైమ్స్ లో అయితే ఫుల్ నవరాత్రులు ఫెస్టివల్ అయితే చాలా బాగా చేస్తారు. దసరా టైమ్స్ లో గానీ, ఉత్సవాల టైమ్స్ లో గానీ చాలా బాగుంటుంది. ఫుల్ ఆఫ్ లైటింగ్స్ తో నిండిపోతుంది అనమాట. టెంపుల్ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అసలుకి ఫుల్ ఆఫ్ గోల్డెన్ కలర్ డెకరేషన్ అయితే చేస్తారు. నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేసినాను దసరా టైమ్స్ లోది, ఎవరైనా చూడకుంటే చూడండి. ఇది సైడ్ వ్యూ ఆఫ్ టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడ ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంది. ఇక్కడైతే ప్లాంట్స్ ని ప్లగ్ చేయకూడదు అని చెప్తున్నారు. ఇక్కడ రోజెస్, పన్నీర్ రోజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ బోర్డు అయితే పెట్టినారు. ఫ్లవర్స్, లీవ్స్, ఫ్రూట్స్ పిక్ చేయకూడదని. అండ్ ఇక్కడ చూడండి మామిడికాయలు, మ్యాంగోస్. ఓకే దెన్ పద 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 పాప. మ్యాంగోస్ అండ్ దీస్ ఫ్లవర్స్. గోపురం. అండ్ ఇంకా ఈ గ్రీనరీ, ఈ చెట్లు, ఈ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఈ ప్లేస్ లో ఇక్కడికి పోతే ఖచ్చితంగా నేను మొత్తం రౌండ్ తిరిగి అన్ని చూసుకొని అయితే ఖచ్చితంగా వస్తాను అనమాట. చాలా బాగుంటుంది.
చూసారా ఎన్ని చెట్లున్నాయో, ఫుల్ గ్రీనరీ అన్నమాట. ఇంకా మేము మార్నింగ్ టైం పోయినాము. ఎండ అయితే ఉన్నిందనమాట. మేము మేలో కదా పోయింది. సమ్మర్ టైంలో అయితే విజిట్ చేసినాము టెంపుల్‌ని. అండ్ మేము ఆ టైంలోనే అన్నమాట ట్రిప్ కూడా పోయింది. ఇంకా నైట్ టైంలో విజిట్ చేస్తే కూడా ఫుల్ ఆఫ్ గోల్డెన్ లైట్స్‌తో బాగుంటాయి. నార్మల్ టైమ్స్‌లో అయితే నార్మల్ గోల్డెన్ లైట్ ఉంటది. అండ్ దసరా టైమ్స్‌లో, ఫెస్టివల్ టైమ్స్‌లో అయితే చాలా లైటింగ్స్ పెట్టి ఫుల్ బంగారు గుడి ఉన్నట్లయితే ఉంటదన్నమాట టెంపుల్. మీరైతే ఈ దసరా దగ్గరలో ఉంది కదా, దసరా టైంలో చాలా బాగుంటది. వన్ డే అన్నా విజిట్ చేయండి. నైట్ టైమ్స్ అయితే ఇంకా చాలా బాగుంటది. నేను కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. మీకు వీడియోలో కోయిల సౌండ్ అయితే వినిపిస్తుందా? ఎంత పీస్ఫుల్ గా కోయిల అరుస్తుంటే, అక్కడ చెట్లను చూసుకుంటా, ఫ్లవర్స్ ని చూసుకుంటూ నడుస్తుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తా అంటే ఇప్పుడే పోవాలని ఉంది. లిటిల్ బర్డ్స్ అరుస్తున్నాయి. ఆ అరుపులు అవన్నీ మీరు కూడా కొద్దిసేపట్ల వినండి. చాలా పీస్ఫుల్ గా ఉంది కదా. నాకైతే బర్డ్స్, ఫ్లవర్స్, ట్రీస్ ఇవంతా నాకు నేచర్ లవర్ అన్నమాట. నాకు చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. ఇంకా వీడియో అయితే అయిపోయింది. ఇదే అన్నమాట లలితా పంచాయతన్ టెంపుల్. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఇవన్నీ తిరుక్కొని వచ్చేంత వరకు నాకు ఫుల్ స్వెట్ అయిపోయింది గైస్. చూడండి ఎట్లా అయిపోయినా ఫుల్ స్వెట్. నేను ఓన్లీ సన్ స్క్రీన్ ఒక్కటి అప్లై చేసుకున్నాను అనమాట. full of sweat is I'm going now. అమ్మా వద్దు తల్లి, వద్దు తల్లి, నాకు చడ వద్దు తల్లి. बोल रही है आजा मैं तुमको बाल बनाती हूँ. बाल बनाई तूने बिगाड़ देगी. అట్ట చేయదు, మంచిగా స్మైల్ చేయి. అచ్చా స్మైల్ దే, అచ్చా స్మైల్, మంచిగా స్మైల్ చేయి. వీడియో పెడతాది పుర్రను.